తెలిసి ఉన్నది నా అతిక్రమమే. దయచేసి అందరూ చెప్పాలా, అందరూ చెప్పాలా, అందరూ దయచేసి అమ్మా అక్క దయచేసి పరిశుద్ధ సన్నిధిలో మనం ఉన్నాం. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయ్యా, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయ్యా, సుధారుదయం. దయచేసి అందరు పాడాలా. ప్రభా అంత్యకాలంలో, కడవరి కాలంలో, పాప కాలంలో, లోక కాలంలో, దోష కాలంలో నాకు శుద్ధ హృదయం కావాలి, నాకు పరిశుద్ధ జీవితం కావాలి, పరిశుద్ధ రక్తంతో అయ్యా నా పాప శాపమును కడగమని చెప్పి దయచేసి అందరూ చెప్తూ ఉంటేనే నాలో నాలో శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము నాలో అందుకు చెప్తామా, నాలో నీలో నాలో అవును ప్రభా, నాలో శుద్ధ హృదయం కావాలబ్బా. నేను ఆరాధన చేయడానికి, నేను గణపరచడానికి, నేను మహిమపరచడానికి నాకు శుద్ధ హృదయం అవసరం అబ్బా. పాపం అనే కట్లలో, బంధకంలో బంధింపబడి ఉన్న నన్ను అయా మీ కల్వరి శిల రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించావు గనక మరొకసారి నా పాప కట్ల కొరకు, శాప కట్ల కొరకు, అపరాధ కట్ల కొరకు, దోష కట్ల కొరకు అయా నీవు నన్ను క్షమించమని చెప్పి మనం అడిగే అర్హత, యోగ్యత దేవుడు మనకి ఇచ్చాడు కనుక మరొకసారి చెప్దామా 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 ప్రతి ఒక్కరు ప్రభువా నేను పాపినని చెప్దామా. దయచేసి చెప్పాలా, దయచేసి చెప్పాలా, దయచేసి చెప్పాలా. నువ్వు చెప్పుకుండా పోతే, నువ్వు ఒప్పుకోకుండా పోతే నీ పైన దేవుని యొక్క ఉగ్రత ఉంది కనుక తప్పకుండా చెప్పాలా. ప్రభువా నేను నిజంగానే పాపిని, దోషిని, దుర్మార్గురాల్ని, అహంతకురాల్ని, నాయన అపవిత్రుని ప్రభువా అయ్యా నన్ను మన్నించమని చెప్దాం, మన్నించమని అడుగుదాం, మన్నించమని అడుగుదాం, మన్నించమని అడుగుదాం, మన్నించమని అడుగుదాం, మన్నించమని అడుగుదాం. చెప్దాం 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 చెప్దాం. ఘోర పాపి అయినా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపి అయినా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను అవునప్పా క్షమించప్పా, నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. అందరూ పాడదాం. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. వైకంలో ఉండదు, దేవుడితోనే ఉందాం. ఎంత మంచి దేవుడు యేసయ్యా,
మనం బయట ఉంటే చింతలో ఉంటాం, బయట ఉంటే దుఃఖంలో ఉంటాం, బయట ఉంటే వేదనలో ఉంటాం, బయట ఉంటే వ్యసనంలో ఉంటాం, బయట ఉంటే కన్నీరులో ఉంటాం. లోకంలో ఉంటే మనం అనేక కార్యాల్లో చింతిస్తాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎంత ఘోర పాపి అయినా నన్ను క్షమించి మన్నించి నీవు నన్ను పవిత్రపరిచావే, నీవు నన్ను పరిశుద్ధపరిచావే, నీవు నన్ను నాయన నీతిగా మార్చావే. గొప్ప దేవా నీకు వందనాలని చెప్పి దేవునికి స్తోత్రం చెప్దామా? దేవునికి స్తోత్రం చెప్దాం. దయచేసి కళ్ళు మూసుకొని మైకమత్తిలో ఉండొద్దు. దేవునితోనే చూస్తాం, దేవుని అనుభవిస్తాం. గొప్ప దేవా స్తోత్రం అని చెప్దాం, పరిశుద్ధుడా స్తోత్రం అని చెప్దాం, సర్వోన్నతుడా స్తోత్రం అని చెప్దాం, అబ్రహాము దేవా స్తోత్రం అని చెప్దాం, ఇసాకు దేవా స్తోత్రం అని చెప్దాం, యాకోబు దేవా స్తోత్రం అని చెప్దాం, ప్రేమించే దేవా స్తోత్రం అని చెప్దాం, మన్నించే దేవా స్తోత్రం అని చెప్దాం, అబ్రహాము దేవా స్తోత్రం అని చెప్దాం. కనీసం 3 నెలలకి 30 స్తోత్రం చెప్తే చాలు. నీ జీవితంలో మేలైన కార్యాలు జరగాలంటే ఒక్కొక్క అడుగు స్తోత్రం చెప్పాలా? స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు, చెప్పాలా చెప్పాలా చెప్పాలా? స్తోత్రం 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 చెప్పాలా? స్తోత్రం చెప్పాలా? స్తోత్రం చెప్పాలా? స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ 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 చెప్పాలా 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 చెప్పాలా? హల్లెలూయా 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 హల్లెలూయా. అతి శ్రేష్టమైన నామం అది యేసుని నామం, అతి శ్రేష్టమైన నామం అది యేసుని నామం. ఆమేన్ హల్లెలూయా ఆమేన్. చెత్తక ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్. అతి శ్రేష్టమైన నామం అది యేసుని నామం, శ్రేష్టమైన నామం అది యేసుని నామం. ఉన్నతమైన స్థలములలో మహిమా ఘనత యేసుకే. ఉన్నతమైన స్థలములలో మహిమా ఘనత యేసుకే. ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్. దేవుని బిడ్డలారా, సాధారణమైన స్థలంలో మనం లేదు. మనం ఎక్కడో ఒక స్థలంలో మీటింగ్లో లేదు. మనం పరిశుద్ధ మహిమగల దేవుని ప్రసన్నత ఉండే స్థలంలో మనం ఉన్నాం గనక దేవుని బిడ్డలారా, దేవునితో మనము కనెక్ట్ అయి ఉండాలి. ఆయనతో సహవాసం చేసినలా నీకు మేలుని వాక్యం చెలివిస్తుంది. నీకు ఒక మేలు కావాలంటే, నీకు విడుదల కావాలంటే, నీకు స్వస్థత కావాలంటే, నీకు జయం కావాలంటే, నీకు బలం కావాలంటే, నీకు అభిషేకం కావాలంటే దేవునితో మంచి సహవాసం కలిగి ఉండు. ఆయనతో సహవాసం చేసిన నీకు మేలు అని చెప్పి వాక్యం చెలివిస్తుంది. గొప్ప దేవా మీరు గొప్ప దేవుడని, మంచి దేవా మీరు మంచి దేవుడని, పరిశుద్ధుడా మీరు పరిశుద్ధ దేవుడని 24 దూతలతో ఎల్లప్పుడూ పరిశుద్ధుడు పరిశుద్ధులని పొగడబడిన సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రం అని చెప్పి మన స్తోత్రం చెప్దాం. మీరు స్తోత్రం చెప్పకపోయినా పర్వాలేదు. ఒక్కొక్క దినం నా జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి నేను దేవునికి థ్యాంక్స్ చెప్తాను. గొప్ప దేవానికి స్తోత్రం అని చెప్తాను. బలవంతుడానికి స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం, సర్వోన్నతుడానికి స్తోత్రం, సర్వశక్తి గల దేవానికి స్తోత్రం, నిత్యుడానికి స్తోత్రం. ప్రేరేపణ ఉండే స్తోత్రం చెప్పు, లేకపోతే మౌనంగా ఉండు. మహిమ గల దేవ స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం, అద్భుతాలు చేసే దేవ స్తోత్రం, ఆశ్చర్యకార్యాలు చేసే దేవ స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా
చేద్దాం పాడమ్మా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నీకే నా ఆరాధన, నీకే నా అతిశయం. చెప్తాం ఆరాధన పాత్రుడా, స్తోత్రాతుడా. ఆరాధన ఆరాధన ఆరాధన, నీకే ఆరాధన 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 ఆరాధన, నీకే
అంతేనా 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 మేలు చేసే దేవునికి చేతలో పరిశుద్ధ దేవ పరిశుద్ధ దేవ పురుషుల్లో పురుషుల్లో రోకో రోద రామ శిఖ చేతల రేవ రోకో ఓ శిఖ రదో రోషి శిఖ మౌక రోక రోమ గో రోక దూరిక మా శిదారి రక చేతట్టు ఊరికే నిలబడి అయ్యలేదు ఊరికే నిలబడి ఏం మేలు పొందలేదు నువ్వు కీడే తెచ్చుకుంటావు నువ్వు నష్టమే తెచ్చుకుంటావు కానీ నువ్వు ఏం మేలు పొందుకునేలేదు నువ్వు చేయదట్టి దేవుడు చేసిన మేలుని దేవుడు చేసిన త్యాగాన్ని దేవుడు చేసిన అర్పించాలి దేవుడికి స్తోత్రం చెప్పు హల్లెలూయా 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 ఆమేన్ 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 புறநீளம் வல்லமை உன்னடத்தி வல்லமை ஆவியும் வல்லமை அகனியும் வல்ல புறநீளம் வல்லமை உன்னடத்தி வல்லமை ஆவியும் வல்லமை அகனியும் வல்லமை புறநீளம் வல்லமை உன்னடத்தி வல்லமை ఒకసారి புறநீளம் வல்லமை உம்மடத்தி வல்லமை ஆவியும் வல்லமை அகனியும் வல்லமை புறநீளம் வல்லமை உம்மடத்தி உரிக்கொரு ரோசக தக தக ததலோ ரோ ரோ தக தக மோ தக 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 ஆரத தக தக ததலோ புறநீளம் வல்லமை உம்மடத்தி வல்லமை ஆவியும் வல்லமை அகனியும் வல்லமை புறநீளம் வல்லமை உம்மடத்தி வல்லமை ஆவியும் வல்லமை அகனியும் வல்லமை ரோ ரத தத தத ரோ ரத தத தத ஓ ரக பப பப ருத தோ தோ ரிவோ ஷகோ ரோ கோ ராத ரோ தோ ஷாதா தக தத தோ புறநீளம் வல்லமை உம்மடத்தி வல்லமை ஆவியும் வல்லமை அகனியும் வல்லமை புறநீளம் வல்லமை சததான் ஆவியும் வல்லமை அகனியும் வல்லமை புறநீளம் வல்லமை உம்மடத்தி வல்லமை ஆவியும் வல்லமை அகனியும் வல்லமை புறநீளம் வல்லமை உம்மடத்தி வல்லமை ஆவியும் வல்லமை சததோ ரா தா 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 ஹரி மரோ ஷாகா தா 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 ஹரி மானா தா ரா கா மோ ஷிகா ரா தா ரா ஹரி ரோ ரா தை மோ ரா கா தாரி லா ரா ஹரி மரோ ஹா தாரா ஷிகா நாரா கா ரா ஹரி மோ ரா வஷி வா ஹா ரா கா ருரா ரா చేతటలా ఆమేన్ 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 స్తోత్రం స్తోత్రం చేతట్టు ఓ పరలోక దేవా సర్వశక్తిగల దేవా స్తోత్రమయ్యా ప్రభువుల దేవా స్తోత్రమయ్యా దైవుల దేవా స్తోత్రమయ్యా దేవా నువ్వు చేసిన మేలు ప్రభువా ఎన్నో మేలు నా జీవితంలో నా కుటుంబ జీవితంలో నా భార్య భర్త జీవితంలో అయా కుటుంబంలో పశువుల పంటలో మేలైన కార్యాలు మీరు చేసినందుకు వందనాలు మీకు వందనాలు ప్రభువా దేవుని బిడ్డలారా దేవుని విలువ మీకు తెలియదు దేవుడు ఎవరో అని మీకు తెలియదు ఏదో వచ్చామో నిలబడి ఉన్నాం దయచేసి నీ ప్రాణాత్మ శరీరాన్ని దేవుడికి సమర్పించు అప్పా ఈ వారమంతా కంటికి రెప్పలే కాచావే మమ్మల్ని ప్రభువా ఎన్నో ప్రమాదాల ఆపద మధ్య నుంచి తప్పించావే దయచేసి మగవాళ్ళు ఎవరు ఆరాధన చేసలేదు దయచేసి నిలబడి ఉన్నారు దేవుని బిడ్డలారా మనకిచ్చిన సమయం దేవుడు ఈ ఆదివారమేనేమో మరి రేపటి దినం మనకు దొరుకుతుందో లేదో తెలియదు మనకు దొరికిన సమయంలోనే మనం దేవుని ఆరాధించాలి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోమని చెప్పి మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా కంటి ముందనే ఒక వ్యక్తి ఒకే ఒక 2 నిమిషాల్లో ఒక వ్యక్తి చనిపోయినాడు నువ్వు చనిపోకుండా బ్రతికి ఉన్నావంటే దేవుని దయ దేవుని కృప గనక వందనం యేసయ్యా వందనం యేసయ్యా మన చేతుల పైకెత్తి అందరూ దయచేసి అందరూ చేతుల పైకెత్తలా
రెండు చేతులు పైకి థ్యాంక్స్ చెప్పు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీవు చేసిన మేలకు. గుర్తు చేసి చెప్పు, గుర్తు చేసి చెప్పు. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఆరాధన. రెండు చేతుల పైకి ఎత్తామా, రెండు చేతుల పైకి ఎత్తేద్దాం. నీకేనయ్యా ఆరాధన, ఆరాధన అబ్బా తండ్రి, నీకేనయ్యా. నా బలమా చెప్దామా, మనకు బలం దేవుడే. ఆరాధన నీకే, ఆశ్రయమా నా దుర్గమా. ఒకేసారి చెప్దామా. నా బలమా, నా కోట, ఆరాధన నీకే, ఆశ్రయమా నా దుర్గమా, ఆరాధన నీకే, ఆరాధన. చెప్దాం 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 చెప్దాం. అబ్బా తండ్రి, నీకేనయ్యా హల్లెలూయా, దయచేసి పైకి చేతులు పైకి ఎత్తండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాతో కూడా కలిసి హల్లెలూయా, 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 హల్లెలూయా. 3 నెలలకు స్తోత్రం చెప్దాం, దేవునికి చేతులండి. చెప్దాం చెప్దాం. అంతేనా, అంతేనా. అబ్బా యేసయ్యా చేసిన మేళ్ళ కొరకు మీకు వందనాలు, వందనాలు. చేతట్టి చెప్పు చెప్పు, థ్యాంక్స్ చెప్పు, థ్యాంక్స్ చెప్పు. నా కొరకొద్దు, నా కొరకొద్దు, పరలోక దేవుని కొరకు, సర్వశక్తుల దేవునికి చేతట్టి. గొప్ప దేవా స్తోత్రం, 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 స్తోత్రం. చెప్పల 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 చెప్పల. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. చేతండి చేతండి చేతండి. మరొకసారి మరొకసారి. గొప్ప దేవా, గొప్ప దేవా, గొప్ప దేవా, గొప్ప దేవా. నీకే స్తోత్రం అప్ప, నీకే వందనాలప్ప, నీకే వందనాలప్ప. చేసిన ప్రతి మేలు కొరకు మీకు వందనాలు. పరలోక దేవా, మీరు ఇచ్చిన
ఈ స్తుతి ఆరాధన ఘనత కొరకు మీకు వందనాలు. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నిలబడి ఉన్నట్లే మనం కీర్తన బాగా చదువుకుందాం. ఈ నెలలో దేవుడు మీ జీవితంలో స్తోత్రం, మీ వారంలో ఈ నెలలో దేవుడు మీ జీవితంలో మేలు చేసింటే కొంచెం ముందుకు వచ్చేయండి, కొంచెం ముందు వచ్చేయి, కొంచెం ముందుకు వచ్చేయి. ఫ్యాన్ కొంచెం జోరుగా పెట్టరా, ఫ్యాన్ నువ్వు పెట్టరా జోరుగా, ఉంటే ఉన్నాయి పోతే ముగించుకుందాం. దేవుని బిడ్డలారా, మైక్లో చెప్పాలా అట్లే చెప్పాలా? అమ్మా మైక్లో మాట్లాడాలా అట్లే మాట్లాడాలా? మైక్లో మాట్లాడితే హల్లెలూయా హల్లెలూయా. మైక్లోనే మాట్లాడాలా? సరే, దేవునికి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మీకు ఒక ప్రశ్న ఇస్తా ఉన్నారు. ఏమంటే, నేను ఇంత కష్టంలో ఉన్నా కూడా దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? నేను ఇంత బాధపడతా ఉన్నానే, నేను ఇంత కష్టపడతా ఉన్నానే, నేను ఇంత దుఃఖపడతా ఉన్నానే, నేను ఇన్ని విషయాలు నేను మనసులో పెట్టుకొని వేధింపులో ఉన్నానే, అయినా దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు అని అని మీకు ఒక ప్రశ్న. ప్రతి మనసులో ఈ ప్రశ్న ఉందా లేదా? ఒక విషయమైనా, 2 విషయాలైనా, 3 విషయాలైనా, 4 విషయాలైనా, లేదా అనేక విషయాల్లో ఆలోచన ఉందా లేదా? మీకు ఉందా లేదా? హల్లెలూయా. దీనికి సమాధానం మనకు కావాలి. భక్తుడైన దావీదు రాసిన కీర్తన 13వ అధ్యాయం తీసి చదువుకుందాం. పేజీ నంబర్ 457. కీర్తన 13వ కీర్తన. ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును, ఎంతవరకు నా హృదయములో పగలంతా దుఃఖాక్రాంతుడై ఇందును, ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకును. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పోయిన వారమంతా మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తుని సిలువలో కొట్టి సరిగా 9 కిలోమీటర్లు గోల్గతా కొండపైన ఆయన ఈడ్చుకొని పోయి ఆయన కొట్టి, ఆయన తన్ని, ఆయన గేలి చేసి, పరిహాసం చేసి, ఉంచి ఆయన అనేక విషయాలు రీతిగా వేధించినప్పుడు కూడా, ఆయన తీసుకుపోయి సిలువలో పట్టినప్పుడు కూడా ఆయన ఏమై ఉన్నాడు? మౌనమై ఉన్నాడు. అదిదా ఇప్పుడు మన ప్రశ్న. హల్లెలూయా కదా. నేను ఇంత కష్టపడతా ఉన్నాను, నేను ఇంత నష్టం అనుభవిస్తా ఉన్నాను, నేను ఇంత దుఃఖపడతా ఉన్నాను, అయినా దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన గేలి చేశారు, పరిహాసం చేశారు, అవమానం చేశారు, కొరడా దెబ్బలు కొట్టినారు, తిట్టినారు, పరిహాసం చేసినారు. అయినా కూడా సిలువలో ఆయన ఏం చేసినాడు? మౌనంగా ఉన్నాడు. అనేక సార్లు మనము ఏదైనా ఒక పంచాయతీ మాట్లాడితేనో, ఏదైనా ఒక మీటింగ్ మాట్లాడితేనో, ఇప్పుడు మనము ఇక్కడ ఒక బిల్డింగ్ కడదామా అన్నప్పుడు ఎవరు మాట్లాడలేదనుకో, ఏమంటాము? మౌనంగా ఉన్నారంటే అర్థమేమి? మౌనము అంగీకారము. అంటే మౌనంగా ఉన్నారంటే కట్టొచ్చు, అందరూ కట్టొచ్చు. హల్లెలూయా. ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో మౌనంగా ఉన్నారంటే ఆయన చేత కానివాడు కాదు, ఆయనకు పనికిరానివాడు కాదు. ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, తండ్రి ఆజ్ఞకి లోబడడానికి, తండ్రి ఏం చెప్పాడో అది చేసేదాని కొరకు ఆయన ఇన్ని కష్ట నష్టాలైనా, ఇన్ని దెబ్బలైనా, ఇన్ని హింసలైనా మౌనంగా ఉన్నాడంటే మౌనమే అంగీకారం. ఆయన మౌనంగా లేకుండా పోయింటే, ఆయన దెబ్బలు తినకుండా పోయింటే, హల్లెలూయా. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. చదువుదామా?
మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు. దేవుని బిడ్డలారా, ఇంతకు ముందంతా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకుండా పోయినారు. మనమందరూ ముందు పాపం చేసిన వాళ్ళే, ఏదో ఒకటి తప్పు చేసిన వాళ్ళే. అప్పుడు కాబట్టి మనమందరూ బయటే ఉంటుంది, సంఘంలో లేదు, అందరూ తప్పు చేస్తుంది, బయట ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఇప్పుడు చదువు ఆ వాక్యము, మన పాపముల విషయమై ఎవరు చనిపోయినాడు? శిలువలో ఆయన చనిపోయినాడు. నువ్వు చనిపోలే, నువ్వు దెబ్బలు తినలే, నిన్ను తూచి అనలే, నీ ముఖం మీద కొట్టలే, నిన్ను గేలి చేయలే, నిన్ను పరిహాసం చేయలే, నువ్వు ఇట్లా వాడు అట్లా వాడని చెప్పలే. ఆయన అనరాని మాటలన్నీ ఆయన చెప్పినప్పుడు కూడా ఆయన మౌనంగా ఉన్నాడు. వదుకు తేబడిన గొర్రె వలె మౌనంగా ఉన్నాడు. ఎందుకు తెలిసిన? నిన్ను నన్ను రక్షించడానికి ఆయన మౌనంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ భక్తుడైన దావీదు కీర్తనలో 2వ కీర్తన అంటారు, ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును. దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో ఎన్నో మేలైన కార్యాలు దేవుడు చేశాడు. అయినా సౌలు మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో రీతిగా సౌలుకు సపోర్ట్ చేసినాడు. సౌలుకు దావీదు అభిషేకం చేశాడు. సౌలుకు దావీదు తన యొక్క జీవితంలో ఒక సాహసమైన స్నేహితుడుగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా సౌలు మాత్రం దావీదును వీడికే విడిచిపెట్టలేదు. ఎందుకు? ఆయనకి 10,000 కృతజ్ఞతలు, ఈయనకి 1000 కృతజ్ఞతలు. దావీదుకు 10,000 మంది కృతజ్ఞతలు అన్నారు, సౌలుకి 1000 మంది కృతజ్ఞతలు అన్నారు. ఆ ఒక్క మాటను పట్టుకొని దావీదును తరిమి 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 అరణ్యంలో తీసుకొని పోయి చంపలవని చెప్పి వెంటాడినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, నీవు నేను నాకెందుకు కష్టము, అయినా దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడంటే, దేవుడు నిన్ను నన్ను పరీక్ష చేసే కాలం ఇది. పరీక్ష చేస్తా ఉన్నాడు. పిల్లలంతా ఎగ్జామ్ రాసినారు, ఎవరికి రిజల్ట్ రాలే కదా, ఇంకా వచ్చి ఎవరికైనా ఒకరికి రాకూడదా? ఎవరికైనా ఒకరికి రిజల్ట్ వచ్చింటే ఈరోజు వాళ్ళ పేరు చెప్పి ఒక జాంగ్రైనా తింటాము, ఒక బ్లడ్ అయినా తింటాము, ఎవరైనా అడ్వాన్స్ కన్నా తెచ్చియండి అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక సంవత్సరం బిడ్డలు కష్టపడి చదివితే వాళ్ళ రిజల్ట్ వస్తే వాళ్ళు ఆనందిస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అంతే. సెలవులో పడి దెబ్బలు తిని శనివారం అంతా ఆయన ఏం చేసినాడు? మౌనంగా ఉన్నాడు. ఆదివారం ఆయన సజీవుడిగా లేచినాడని యావత్ ప్రపంచమే ఆనందించింది. హల్లెలూయా, అవునా కదా? అవునా కదా? యావత్ ప్రపంచమే నా కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుత్థానుడుగా లేచినాడని చెప్పి ప్రపంచమంతా పండుగ చేసుకున్నాం. దేవుని బిడ్డలారా, నీ వాక్యము ఇది నీకే. ఈ 13వ కీర్తన 2వ వచనం నీకే. ఎంతకాలం నేను మౌనంగా ఉందినప్పా, ఎన్ని మాటలు నేను విందును, ఎన్ని గేలి మాటలు, ఎన్ని పరిహాస మాటలు, ఎన్ని అవమాన మాటలు, ఎన్ని నింద మాటలు, ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అని ఒకవేళ నువ్వు అనుకుంటే, దేవుని బిడ్డలారా, అనుకొని నువ్వు దుఃఖపడే దాంట్లో ప్రయోజనం లేదు. అనుకొని నువ్వు మౌనంగా ఉండు. హల్లెలూయా. యేసయ్యే మౌనంగా ఉన్నాడు. తన తండ్రికి చెప్తా ఉన్నాడు, తన తండ్రితో చెప్తా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. ఆయన సెలవులు అనుకుంటే ఆ దుండగుల్ని, ఆ పెద్దల్ని ఏం చేసినాడు? ఫోన్ ఉంటే చాలు. దేవుని బిడ్డలారా, మనం పగ తీర్చుకునేదానికి మనం అనుకుంటే చాలు. మన లోకరీతిగా ఉన్నింటే, మనం అన్యులుగా ఉన్నింటే, మనం సాధారణమైన వాళ్ళుగా ఉన్నింటే, మనం కూడా కత్తులు ఎత్తుకొని మన ఈ రోజుల్ని వెతికి 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 నరికింటాం, చంపింటాం. అవుతుందా కదా? అవుతుందా కదా? మనం కూడా అన్యుల వల్ల ఉన్నింటే ఎక్కడెక్కడ తరమాల్లో ఏమేమి చేయాలో అక్కడక్కడ చేసి ఏమేమి చేయాలో చేసేసింటాం. మనం యేసయ్యను నమ్ముకున్నాం, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతా ఉన్నాం, దేవుని బిడ్డలు అనిపించుకుంటా ఉన్నాం, పరలోక రాజ్యానికి పోవాలి గనక
మౌనంగా ఉన్నాడు. అందుకే ఈ 13వ కీర్తనలో వాక్యం చెలివిస్తుంది, ఎంతవరకు ప్రభువా, ఎంతవరకు మౌనంగా ఉంటావు ప్రభువా? దావీదుని సౌలు ఇంత హింస పెట్టినా ఆయన దేవుని దగ్గర చెప్తా ఉన్నాడు, స్వామి వీని తూకేయమని చెప్పింటే తూకేసింటాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడంటే అది మౌన కాలం. కాలము సమయము దేవుని ఆధీనంలో ఉంది. కష్టపడతా ఉన్నావా, దుఃఖపడతా ఉన్నావా, వేదన పడతా ఉన్నావా, నీకు ఒక సమయం ఉంది, నీకు ఒక కాలం ఉంది. దానికి తగిన విధమైన ప్రతిఫలం దేవుడు ఒక రోజు నీ చేతిలో ఇస్తాడు. కాబట్టి మౌనంగా ఉండు, ఓర్చుకొని ఉండు, సహించు. కన్నీరు కార్చుచు విత్తువాడు సంతోషంగా పంట కోస్తాడని చెప్పి 136వ కీర్తనలో వాక్యం చెలివిస్తుంది. దేవుని బిడ్డలారా, కన్నీరు కార్చు, సంతోషమైన పంట ఒక రోజుకు వస్తావు. ఇప్పుడు శత్రువుల మీద నిన్ను శత్రువుల వాళ్ళు గేలు చేస్తూ ఉన్నారా, నీ మీద పగ పెట్టుకుంటా ఉన్నారా, దీనికి కారణకుడైన అపవాది, దీనికి కారకుడైన సాతాను, నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంత నీ మీద వాడు రేగి వస్తూ ఉన్నాడు. నువ్వెంత ఉపవాసం ఉన్నావో, నువ్వెంత ప్రార్థన చేస్తా ఉన్నావో వాడు కూడా ఏం చేస్తూ ఉన్నాడు, యుద్ధం చేస్తూనే ఉన్నాడు. కాబట్టి దేవుడే మౌనంగా ఉన్నప్పుడు, ఇన్ని దెబ్బలు తిని ఇన్ని అవమానాలు వచ్చినా కూడా ఆయన మౌనంగా ఉన్నప్పుడు, కష్టమును నష్టం వచ్చినప్పుడు నువ్వు కూడా మౌనంగా ఉండు. హల్లెలూయా. 22వ కీర్తన తీసి చదువుదాం. 22వ కీర్తన ఒక వచనం చదివి మనం దేవుని పాసంతో ముందుకు సాగుదాం. 2వ వచనం. నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా నుండుట లేదు. అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. ప్రభువా, నేను పగల్లోనూ నీకు మొరపెడతా ఉన్నాను, రాత్రుల్లో కూడా నేను నీకు మొరపెడతా ఉన్నాను. మౌనంగా లేదే, నేను ఊరికే లేదే. అయినా కూడా ఏం చేస్తా ఉన్నావు, నీవు నాకేం సమాధానం ఇవ్వలేదే. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అదే మాట చెప్పింటాడు కదా, రాత్రంతా నన్ను వెతికినారు, వెంటాడినారు. అప్పుడు కూడా తండ్రి నువ్వు మౌనంగా ఉంటివి. తెల్లవారి 9 గంటల నుంచి నన్ను గోల్గొతా కొండపైన ఈడ్చుకొని తన్నుకొని పోయినారు, శిలువలో బలి చేసినారు. అప్పుడు కూడా నువ్వు మౌనంగా ఉంటివి అని ప్రభు అయిన యేసుక్రీస్తే తండ్రితో చెప్తాను. దేవుని బిడ్డలారా, మీరు కూడా దేవునికి చెప్పాల్సింది ఇదే. ప్రభా, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఉపవాసం ఉంటా ఉన్నాను, అయినా మౌనంగా ఉండావే అంటే పరీక్ష కాలం, పరీక్ష చేస్తూ ఉన్నాడు. కోపపడతావా, శాపం పెడతావా, సంఘాన్ని విడిచిపెట్టేసి పోతావా, దుఃఖపడతావా, ఏం చేస్తావో అని నీకు ఒక పరీక్ష కాలం. హల్లెలూయా. ఇప్పుడు మనం బయట చూస్తూ ఉంటాం, చెట్లన్నీ ఏమైపోయినాయి, ఎండిన చెట్ల వరే మారిపోయినాయి. అంటే ఆకులన్నీ రాలిపోయినాయి. ఇంకొన్ని రోజుల తర్వాత వసంతకాలం వస్తుంది, అంటే చెట్లన్నీ పచ్చగా ఉండే కాలం వస్తుంది. హల్లెలూయా. కన్నీరు కార్చుచు విత్తువాడు సంతోషంగా పంట కోస్తాడు. ఈ దుఃఖం, ఈ కష్టం, ఈ నష్టం అనేక నెలలు నీకు ఉండలేదు, కొన్ని రోజులు మాత్రమే. నువ్వు పరీక్షలో ఉన్నావు, నువ్వు పాస్ అవుతావు, నువ్వు నెగ్గుతావు. గనక దేవుని బిడ్డలారా, ఈ పరీక్ష కాలంలో దావీదే చెప్తాడు, అయినా కూడా నువ్వు మౌనంగా ఉన్నావే ప్రభువా అంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనం కూడా అంతే. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండాలా. కోప్పడకూడదు, దుఃఖపడకూడదు, వేదన పడకూడదు. మీకు చెప్తా ఉన్నాను, హల్లెలూయా, మీకు చెప్తా ఉన్నాను నేను. అయితే దేవుని కొరకు నిలబడతా ఉన్నాను. కొన కన్నుల వరకు కన్నీరు ఉన్నా కూడా దేవాతి దేవుని కొరకు మౌనంగా మనం నిలబడాలా. ఆయనే అనుభవించినప్పుడు, ఆయనే నిలబడినప్పుడు మరి మనం ఎందుకు నిలబడకూడదు, మనం ఎందుకు అనుభవించకూడదు? కాబట్టి పరీక్ష కాలం ఇది. హల్లెలూయా. రెండో కాలం
దిద్దుబాటు కాలం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో చూడండి, దేవుడు నీకు గద్దిస్తే, దిద్దుబాటు చేస్తే నీకు అసహ్యం వస్తుందని చెప్పి వాక్యం చెలిగిస్తుంది. ఎవరన్నా ఒకటి తీయండి. దిద్దుబాటు అంట ఒక మనిషికి అసహ్యం అంట. హల్లెలూయా. అనేక సార్లు దేవుని బిడ్డలారా, మనకు కూడా కొన్ని విషయాలు మనకు ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు అని చెప్పినప్పుడు మనం కూడా ఏం చేస్తాము? కోపడతామా లేదా? ఎవరినో ఒకటి తీసిన వాళ్ళు తీయన్నా చదువుదాం, లేదంటే మళ్ళీ దానికి జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు కనిపెట్టలేదు? సరే, దానికి సూటబుల్ అయిన వాక్యం ఇరవయవ సామెతల గ్రంథం రాసిన పుస్తకం 20:21. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము చీకటిలో ఆరిపోవును. 22 కీడుకు ప్రతి కీడు చేసేదని అనుకోవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు ఇది సరిలేదు అని చెప్పినప్పుడు మనము దాన్ని సరి చేసుకునేది మంచిది. ఒకవేళ దేవుడు ఏం చేస్తాడు, ఏం చూస్తాడని చెప్పి ఒకవేళ మనం వాడు కీడు చేస్తాడని చెప్పి మనం కీడు చేస్తే మనకో, దేవుడు చెప్తాడు కీడుకు ఏం చేయాలంట, ప్రతి కీడు చేసుకొనవద్దు, ప్రతి కీడు చేయొద్దు. కిందుంది యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. దేవాతి దేవుడి కొరకు మనం కనిపెట్టాలా. అప్పుడు రెండవది, ఒకసారి ఇది సరిలేదు, అది సరిలేదు, ఇట్లుండాలా అట్లుండాలని సేవకులైనా సరే, కుటుంబంలో అయినా సరే, దేవుడైనా సరే, నీకు వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, ఆత్మ జీవితం ద్వారా ఇది సరిలేదు, ఇట్లుండొద్దు అని చెప్పి నీకు ఎవరన్నా చెప్తే నువ్వు దిద్దుకునేది మంచిది, నువ్వు సరి చేసుకునేది మంచిది. నువ్వు సంఘానికి వస్తావు లేదు, నువ్వు రావాలంటే నువ్వు సంఘానికి వచ్చేది మంచిది. నువ్వు ప్రార్థన చేయలేదు, చేయాలంటే నువ్వు ప్రార్థన చేసేది మంచిది. చెప్పింది నా కొరకే, చెప్పింది నాకే, నా మేలు కొరకే అని మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఎందుకంటే దేవుని బిడ్డలారా,
వాక్యంలో మనం చూస్తే అనేక సార్లు పిల్లలకు మనం బుద్ధి చెప్పకుండా పోతే వాడు పెద్దోడు అయిపోయినాక చెడిపోతాడని మన వాక్యంలో మనం చూస్తాం. చిన్నగా బిడ్డగా ఉన్నప్పుడే మనం వానికి బుద్ధి చెప్పకుండా పోతే వాడేమైపోతాడంట, చెడిపోతాడు. 10వ వచనం చూడు, 10వ అధ్యాయం. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. ఒకవేళ మన బిడ్డలకి మనం సరిగా ఉండండా, ఇట్లుండన్నా అట్లుండన్నా అని చెప్పినప్పుడు వాళ్ళు లోబడితే మంచిది, వాళ్ళు లోబడితే మనకు సంతోషం. వాళ్ళు లోబడలేదనుకో ఏమవుతుందంట, వాళ్ళు ఏదైనా ఒక కీడో తప్పు చేస్తే మనం ఏం చేస్తాము, దుఃఖపడతాం. అయ్యో ఈ కొడుకు ఎందుకు, ఈ కూతురు ఎందుకు అని దుఃఖపడతాం. మనం కన్నా మన బిడ్డలే ఏదైనా తప్పు చేస్తే మనం దుఃఖపడినప్పుడు మన పరలోక తండ్రి ఆయన చిత్త ప్రకారం నడుచుకోకపోతే, ఆయన చెప్పినట్లు మనం చేయకపోతే ఆయన దుఃఖపడతాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, కష్టము నష్టం వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయాలా, కానీ మనము ఇదేమి ఇట్లా అయిపోయింది అదేమి ఇట్లా అయిందని చెప్పి మనము ఆలోచన చేయకూడదు. దేవుడే కష్టం వచ్చినప్పుడు సెలవులో బలైనప్పుడు మౌనంగా ఉన్నాడు. కాబట్టి కష్ట నష్టం మనకు వచ్చినప్పుడు మనం కూడా మౌనంగా ఉండి ప్రార్థన చేయాలా. రెండోది దిద్దుబాటు చేసుకోవాలా. ఇది సరిలేదు, ఇది కరెక్ట్ కాదు, ఇది ఇట్లా కాదు అని చెప్పినప్పుడు మనము దిద్దుబాటు చేసుకొని ముందుకు సాగేది మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవాతి దేవుని బిడ్డలుగా ఉండే మనము ఆ విధంగా మనం చేస్తే మనకు మంచిది. లేకుండా పోతే మన జీవితంలో మనం ఏం చేసినా కూడా మనకు సరినే రానే రాదు. హల్లెలూయా. మూడోది మారు మనసు మనకు ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో ఉండి ఆయన అన్ని అనుభవించిన తర్వాత తన మరురూపమై 3వ రోజు ఏం చేసినాడు, మారు మనసు పొందాడు, మార్పు చెందినాడు. హల్లెలూయా. మారు మనసు కాదు, మరొక పునరుత్థానం అయినాడు. హల్లెలూయా. ఆ విధంగా దేవుని బిడ్డలుగా ఉండే మనం కూడా కష్టం వచ్చిన నష్టం వచ్చినప్పుడు ప్రభు వైపు చూసి ఇది పరీక్ష కాలం అని చెప్పి మనం మౌనంగా ఉండి ప్రార్థన చేయాలా. రెండవది, మనం ఏదైనా తప్పు చేసింటే ఇట్లా జరిగిందా, ఏదైనా ప్రాబ్లం చేసింటే ఇట్లా జరిగిందా, ఏదైనా ఒకవేళ దేవునికి విరోధంగానో సంఘానికి విరోధంగానో సేవకి విరోధంగానో ఒకవేళ ఏదైనా విషయంలో నేను ఏదైనా మిస్టేక్ చేసింటే ఈ విధంగా ఉందా, నేను సరి చేసుకుంటాను అని చెప్పి మనం సరి చేసుకోవాలా. మూడోది, దేవాతి దేవుని బిడ్డలుగా ఉండే మనము అనేక సార్లు మనము కొన్ని విషయాల్లో మార్పు చెందాలా. మనము చెందాలా. రోమా రాసిన పుస్తకం, రోమా పుస్తకం 1వ అధ్యాయం. ఒకటో అధ్యాయం. ముప్పై 32వ వచనం. ఈ కార్యములను న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండిరి, వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. హల్లెలూయా. ఇట్టి కార్యములు అభ్యంతరించు వారు ఏముంది, మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఇండియు వాటిని చేయుచున్న ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించరి. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా ఉండే మనము ఎట్టి కార్యాలు చేయాలా, ఏం కార్యాలు చేయాలా, ఎటువంటి కార్యాలు చేయాలా, ఏ విధంగా మనం ఉండాలా. దేవుని బిడ్డలుగా ఉండే మనము అనేక సందర్భాల్లో మనం ఏ విధంగా ఉండాలో మనకు తెలియకుండా పోతా ఉంది. మనం ఎవరనేది మనకు తెలియదు, మనం ఎవరనేది మనకే తెలియదు. నేను ఎవరు అనేది నాకే తెలియదు, నేను ఏం చేస్తానో నాకే తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 24వ వచనం చదువు. రోమా 1:24. ఈ హేతువు చేత వారు
తమ హృదయముల దురాలోచన అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారి అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్పి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించి యుగముల వరకు ఆయన స్తోత్రుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అనేక సందర్భాల్లో ఈ హేయము చేత వారు తమ హృదయాలను దురాలోచనలను అనుసరించి తమ శరీరములను, దేవుని బిడ్డలారా, అనేక సందర్భాల్లో అవసరాన్ని బట్టి మనము కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల్లో మారిపోతూ ఉంటాం. అవసరాన్ని బట్టి కొన్ని పరిస్థితులు మారిపోతూ ఉంటాం. ఉపవాస ప్రార్థనలు మనకు ఉన్నింది. ఉపవాస ప్రార్థనలో మనం ఉపవాసం ఉన్నామంటే కొన్ని పరిస్థితి చేత మనం ఉపవాసం ఉండలేదు. కరెక్టా కదా? 45 రోజులు ఉపవాసం ఉండింది. ఉపవాస దినాల్లో కొన్ని సందర్భాల్లో మనం పరిస్థితి మార్చుకొనేస్తే మనం ఎందుకు ఉపవాసం ఉండలేక, ఎందుకు ఉపవాసం ఉండలేదు అంటే, ఒకటి అనారోగ్యము, రెండోది టైం లేదు, మూడోది పని, నాలుగోది ఏదో ఒక ఆటంకం. దీని చేత మనం ఉపవాసం లేదు. అప్పుడు దేవుని బిడ్డలారా, మనము సందర్భాన్ని బట్టి మనం మారిపోతూ ఉన్నాం, కానీ మనం స్టాండర్డ్గా నిలబడతా ఉండలేదు, స్థిరంగా నిలబడలేదు. మనం దేవునిలో స్థిరంగా నిలబడలేదు, దేవునిలో మనం దిద్దుకొనలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిలో మనం దిద్దుకొనలేదు, దేవునిలో మనం పరిచేసుకొనలేదు. ప్రభువా, నా బిడ్డలకి ఈ విధంగా అనారోగ్యం వచ్చిందంటే నేను సరిగా ప్రార్థన చేయలేదేమో, దానివలన అనారోగ్యం వచ్చింది. ఇంకా ప్రార్థన పెంచుకుందాం అని మనం ఏం చేయాలా? పరీక్ష చేసుకోవాలా, ఎక్కడ నేను ప్రార్థనలో తప్పిపోతున్నాయి. రెండోది ఏం చేయాలా? ఒకవేళ మనకు నష్టం మీద నష్టం వస్తూ ఉంది, అప్పుడు మనం ఏం చేయాలా? దిద్దుకోవాలా, సరి చేసుకోవాలా. ప్రభా, ఏ విషయంలో నేను తప్పిపోతున్నాయి? నీకు ఇచ్చే విషయంలో తప్పిపోతున్నా, సంఘ విషయంలో తప్పిపోతున్నా, ప్రార్థనలో తప్పిపోతున్నా, కాబట్టి ఈ విషయంలో నేను ఇట్లా చేస్తే కాబట్టి దాన్ని సరి చేసుకుంటాను. హల్లెలూయా. మూడో విషయంలో మనం చూస్తే, మూడోది మనం ఏం చేయాలంటే, దేవుని బిడ్డలు కాబట్టి మనం మన స్వభావాన్ని మార్చుకోకూడదు. నేను ఒక కథ చెప్తాను, మీకు గుర్తుందా? ఒకసారి ఒక వ్యక్తి అడవిలో గొర్రెలు మేపుతా ఉన్నాడు. ఆ గొర్రె లోపల వచ్చి ఏమైంది? సింహం వచ్చి దుంకింది. సింహం, ఆడసింహం అది. కాలువ దాటినప్పుడు సింహము కాలువ దాటి గొర్రెలో వచ్చి దుంకినప్పుడు ఆ గర్భవతి ఉండే సింహం ఏమైపోయింది? ఒక బిడ్డ కనేసింది. ఆ బిడ్డని విడిచిపెట్టేసి ఆ గొర్రెలు మేపేవాడు ఆ సింహాన్ని తరిమేసినాడు. అది పారిపోయింది. ఈ సింహం పిల్ల ఈ గొర్రెలోనే కొద్దిగా ఎదిగి పెద్ద అయ్యింది. ఈ గొర్రె మారిగానే అది కసు తింటుంది, ఈ గొర్రె మారిగానే అది కుసుంటా ఉంది. గొర్రె స్వభావంలోనే దాంట్లో వచ్చేసింది. అనేక దినాల తర్వాత మళ్ళీ పారిపోయిన సింహం మళ్ళీ ఏం చేసింది? అయ్యో బిడ్డలేదే అంతా అల్లాడి ఎదుక్కుంటా వస్తా ఉంటే గొర్రెల మంద కనబడింది. అరే సరే, ఒక గొర్రెల మంద దొరికింది కదా, సరే పోయి పట్టుకుందామని చెప్పి లోపల అక్కడేముంది? సింహం ఒకటి కనబడింది. ఇదేమో గొర్రెలో సింహం ఉంది అని చెప్పి చూస్తే తన బిడ్డ. అరే నా బిడ్డే ఈ మందలో ఉంది, కాబట్టి ఈ మందకేనేమో నేను ఆ రోజు వచ్చింది, ఇక్కడేనేమో నేను డెలివరీ అయింది, ఇక్కడేనేమో నా బిడ్డ ఉన్నింది, అయ్యో ఏమిది అని చెప్పి ఆలోచన చేసి తన బిడ్డను తరతరాన్ని ఈడ్చుకొని పోయి నీళ్ళుండే వంకలో తీసుకుపోయి నిలిపెట్టేసి నీళ్ళలో చూపించిందంట. తన బిడ్డకి చెప్పిందంట, ఏయ్ నువ్వు గొర్రె సింహమా? ఎవరు చెప్పింది? తన బిడ్డతో చెప్తా ఉంది, నువ్వు గొర్రె సింహమా? నువ్వు సింహంగా పుట్టి నువ్వు గొర్రెమారిగా గడ్డి వేస్తూ ఉండవే, నువ్వు సింహంగా ఉండి రక్తం మాంసం తినేది నువ్వు, గొర్రెమారిగా నువ్వు గడ్డి తింటా ఉండవే. నువ్వు సింహంగా పుట్టి నువ్వు గడ్డి తింటా ఉండే నాకు అవమానం, కాబట్టి నువ్వు సింహంగా ఉండి గడ్డి తినకూడదు, నువ్వు సింహంగా ఉండి నువ్వు మాంసం తినాలా అని చెప్పి తన బిడ్డని తరతరా నీడ్చుకొని అడవిలోకి వెళ్ళిపోయింది.
తీసుకొని పోయి మళ్ళీ రక్త మాంసం తినే నేర్పించి తర్వాత ఆ రోజు నుంచి అది సింహంగా మారి రక్త మాంసంగా తిని ఎదిగింది. దేవుని బిడ్డలారా, అనేక సార్లు మనం ఏమైపోతామంటే ఊసిరెల్లిమారిగా మారిపోతాం. అనేక సార్లు మనం క్రైస్తవులుగా ఉన్నా కూడా క్రైస్తవులుగా లేకుండా అన్యులుగా మారిపోతాం. అందుకే మన ప్రార్థన దేవుడు వినకుండా మౌనంగా ఉంటాడు. ఈయన ఎప్పుడు మారు మనసు పొందుతాడో, ఈయన ఎప్పుడు సరి చేసుకుంటాడో, ఈయన ఎప్పుడు విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టేస్తాడో, ఈయన ఎప్పుడు ఈ దిద్దుబాటు చేసుకుంటాడో, ఈయన ఎప్పుడు ఈ పరీక్షలో పాస్ అవుతాడో అని దేవుడు చేయాల్సిన మేలు చేయకుండా ఆయన మౌనంగా ఉంటాడు. నువ్వు ఎప్పుడు దేన్ని విడిచిపెట్టాలనో దాన్ని విడిచిపెట్టే వరకు దేవుడు మౌనంగా ఉంటాడు. నువ్వు దాన్ని విడిచిపెడితే, నువ్వు దిద్దుకుంటే, నీ స్వభావాన్ని నువ్వు మార్చుకుంటే, హల్లెలూయా హల్లెలూయా. మేకలో ఉండే సింహం ఏ విధంగా తన స్వభావాన్ని మార్చుకున్నదో తన తల్లి, మనం ఆరాధన చేసే దేవుడు కూడా ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మీరు ఇట్లుండాలా, ఇట్లా చేయాలా, అట్లా చేయాలని నేర్పిస్తూ ఉన్నాడు. ఆయన చెప్పినట్లు మనం నేర్చుకుంటే మన స్వభావం మారిపోతుంది. మన గుడులు లక్షణాలు మారిపోతుంది. మన ప్రార్థన పవరే వేరే, మన యొక్క పట్టుదల వేరే. నిజంగా దీప చెప్తానే ఉంటుంది. మన సంఘం ఏమైపోయిందంటే ఇప్పుడు నిద్రపోడిసింది, పూర్తిగా కాలు సాముకొని పండుకొనేసింది. ఎందుకంటే మనం ఇంకా దిద్దుబాటు చేసుకోలేదు, మనం ఇంకా ఏం చేయలేదు, పరీక్షలో పాస్ కాలేదు, మనం ఇంకా ఏం చేయలేదు, మన జన్మ స్వభావం విడిచిపెట్టలేదు. ఇంకా మనం కొన్ని మార్పు చెందాలా, కొన్ని మార్చాలా, కొన్ని విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టాలా. నేను ఆరాధన చేసేది దేవునికి, నేను మనిషి కోసం కాదు, నేను అన్నీ చేసేది దేవుని కొరకే, నా స్తుతి ఘనత మహిమ దేవునికే అని దేవుని పైన ఆధారపడి మనం సంఘానికి వస్తే మనం ఊరికే ఉండలేదు. హల్లెలూయా హల్లెలూయా. మనం ఏమంటే ఏడ్చిన దాని మగుడు వస్తే నా మగుడు వస్తారు. వాళ్ళు చేయి తడతారా, వాళ్ళు చేస్తే నేను తడతా. వాళ్ళు ఊరికే ఉండారు, నేను ఊరికే ఉంటా. దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగాలంటే నిన్ను నువ్వు సరి చేసుకుంటాను. కాబట్టి దేవుని బిడ్డలారా, రోమా రాసిన పత్రికలో అనేకసార్లు విశ్వాస జీవితంలో మనకు అనేక మాట మా జీవితాన్ని ముందుకు తీసుకొస్తా ఉన్నాడు. 18వ వచనం చదువుదాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనుల మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఎందుకు కోపడతా ఉన్నాడు? దేవుడు ఎందుకు నీకు మేలు చేయలేదు? నీకు ఇంత కష్టం వస్తూ ఉంటే కూడా దేవుడు ఎందుకు చూసుకుంటా ఉన్నాడు అంటే దుర్నీతి చేత ఏమంట సత్యమును అడ్డగించుకుంటా ఉండాలి. సత్యము మనకు అడ్డంగా ఉంది. అందుకే యెషయా 59వ అధ్యాయంలో చెప్తాడు, మీ అతిక్రమము నీకును నాకు మధ్యలో అడ్డుగోడగా ఉంది. నీ అతిక్రమము, నువ్వు చేయరాని పని చేసేది. నువ్వు చేయరాని పని అంటే నువ్వు తప్పు చేయలేదు, నువ్వు హత్య చేయలేదు, నువ్వు ఆజ్ఞ అతిక్రమమే పాపం. నువ్వు దేవునికి ఇవ్వాల్సిన ఘనత దేవునికి లేదా, దేవునికి చేయాల్సిన స్థుతి దేవునికి చేయలేదా, దేవుని చేయాల్సిన ప్రార్థన దేవునికి చేయలేదా, దేవుని దగ్గర నడుచుకోవాల్సిన నడువడిక నువ్వు దేవునిలో నడలేదా, దానికంటే పెద్ద పాపం వేరేది లేనే లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దినాలలో మనకింత కష్టం వచ్చినా కూడా దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడని చెప్పి మన మనసులో ఆలోచన ఉంది. దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడంటే నిన్ను దిద్దేదానికి దేవుడు మౌనంగా ఉన్నాడు, నిన్ను పరీక్షించడానికి దేవుడు మౌనంగా ఉన్నాడు. దేవాతి దేవుడు నీలో ఉండే స్వాభావికమైన కొన్ని గుణలక్షణాలు నిన్ను విడిచిపెట్టి బయటికి పోవాలని చెప్పి దేవుడు మౌనంగా ఉన్నాడు. ఇవన్నీ నువ్వు సరి చేసుకొని వస్తే దేవుడు నీ పక్షమున యుద్ధం చేస్తాడు. హల్లెలూయా కదా. యెషయా 53వ అధ్యాయం, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరేం చేయాలంట, ఊరికే ఉండండా. అవునా కదా? చదివి మనం ముగించుకుందాం.
54:17 నీకు విరోధంగా రూపింపబడిన ఈ ఆయుధం వర్ధిల్లదు, న్యాయ విమర్శల్లో నీకు దోషారోపణ చేయు ప్రతి వారికి నీవు నేరస్థాపన చేసేదావు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే మనకు విరోధంగా ఏం చేసినా అది పనిచేసేలేదు. అది ఎప్పుడూ మన పైన ఉండలేదు, కొన్ని రోజులు మన పైన ఉంటుంది. ఇప్పుడు 15 రోజులు ఎండాకాలము, 15 రోజులు ఏమంటారు దాన్ని, మన గోర్లో ఏమంటారు, రాత్రిని 15 రోజులు మొబ్బు, 15 రోజులు వెన్నెల కదా. 15 రోజులు వెన్నెల, 15 రోజులు చీకటి, అవునా కదా. ఆ విధంగా కొన్ని రోజులు మనకు కష్టాలు, కొన్ని రోజులు ఆ కష్టాలు తీరి కొన్ని రోజులు మనకు లాభం దినాలు వస్తాయి, మేలైన దినాలు వస్తాయి. ఈ కష్టం మనకి ఎప్పుడు ఉండదు, ఈ పగులే ఎప్పుడు ఉండదు. పగులు పోయి రాత్రి ఏ విధంగా వస్తుందో, రాత్రిపోయి ఏ విధంగా పగులు వస్తుందో, సమస్యలు పోయి శ్రమలు పోయి ఆదాయం వచ్చే దినాలు వస్తుంది. హల్లెలూయా. విజయమైన దినాలు వస్తాయి, ఘనమైన దినాలు వస్తాయి, సంతోషించే దినాలు వస్తాయి, గంతులు వేసి ఆడి పాడి సంతోషించే దినాలు వస్తాయి. ఈ దినాల్లో మనం రాబోయే దినాల్లో మనం అనుభవిస్తాం. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ఆమేన్. హల్లెలూయా. అందులో నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని మమ్మల్ని ప్రభువా మీరు విశేషంగా దీవించి ఆస్వాదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తూ సర్వశక్తిగల యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందులో నిలబడదాం.